నిజామాబాద్ దర్పల్లి మండలంలోని సీతాపేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన స్పెషల్ ఆఫీసర్ నాగరాజు స్థానిక సర్పంచ్ లక్కిడి విజయరాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ప్రాంగణంలో టెంటు వేసి మామిడి ఆకులతో తోరణాలు అల్లి దరఖాస్తుల స్వీకరణ ప్రదేశానికి వెళ్లి పెళ్లి మండపంలాగా తీర్చిదిద్దినట్లు గ్రామంలో నిన్న ప్రతి ఇంటిలో ఒకరికి ప్రజాపాలన దరఖాస్తు అందివ్వడం జరిగిందని, దరఖాస్తులు ఎలా పూర్తి చేయాలని విషయాన్ని కూడా అవగాహన ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 6 గ్యారంటీ పథకాలు, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులను తీసుకొని ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రజల నుండి ఇప్పటి వరకు 30 దరఖాస్తులు వచ్చాయని, 6 గ్యారంటీ పథకాలే కాకుండా ఇతర సమస్యలపైన కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, సర్పంచ్ లొక్కిడి రాములు, తహసీల్దార్ మాలతి, ఏఈఓ రాజేష్, మిషన్ భగీరథ ఏఈ దామోదర్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆసిఫ్ ఖాన్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ తిరుపతి, ఆర్ఐ రవి, సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి, కారోబార్ వార్డు మెంబర్లు సుమన్, లక్ష్మి, చిట్టెమ్మ, గంగవ్వ, వర్షిత, ప్రశాంత్, రవీందర్, గ్రామ కమిటీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజాపాలన దరఖాస్తులు ఈ సీతాయిపేట గ్రామంలో తీసుకోవడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకే మన మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో టీం అందరం ఇక్కడికి రావడం జరిగింది. నిన్న అంటే ఈ రోజు కంటే ఒకరోజు ముందే గ్రామస్తులందరికీ అంటే కుటుంబానికి ఒకటి చొప్పున మేము ఈ అభయస్థ మన ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు అందరికి అందివ్వడం జరిగింది. వాళ్ళకు ఫాము ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళకు సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి ఏదైతే ఈ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత సంబంధించి 5 గ్యారెంటీలకు సంబంధించి ఆ కుటుంబానికి వాళ్ళు ఈ అప్లికేషన్ ఫారం తీసుకొని మన దగ్గరకు వచ్చారు. ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు 30 దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దానికి గాను మనం ఇక్కడ 5 కౌంటర్లు, 4 కౌంటర్లేమో ప్రజాపాలన కోసం, ఒక కౌంటరు సపరేట్ కౌంటరు అంటే ఈ దరఖాస్తు కాకుండా వేరే ఏ ఇష్యూ ఉన్నా ప్రజలకు సంబంధించి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి మనం ఆ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మండల్ టీం అందరం వచ్చాము. ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ వాళ్ళక్కడ ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా బయట ఒకటి వాళ్ళకు హెల్ప్ డెస్క్ అనేది ఒకటి కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకొని మనకి ఇక్కడ ఫామ్స్ తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు. సో ఇంతకుముందే మేము గ్రామసభ కూడా నిర్వహించుకున్నాం. దాంట్లో ఈ మన సీఎం గారి సందేశం చదివి వినిపించి పథకం దీని యొక్క ఉద్దేశాలన్నీ ప్రజలకు సవివరంగా వివరించడం జరిగింది. అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. సో మీ ద్వారా నేను ప్రజలకు ఏం కోరుతున్నానంటే ఈ ప్రజాపాలన దరఖాస్తు తీసుకోవడం అనేది ఈ ఒక్క రోజుతోనే ముగియడం లేదు. సో ఇది కంటిన్యూ 6వ తారీఖు వరకు కంటిన్యూ ఉంటుంది. సో ఈ రోజే అన్ని అంటే దర్పల్లి మండలంలో అన్ని గ్రామ పంచాయతీలో